తెలంగాణలో ప్రస్తుతం ఆ ఐపీఎస్ ఆఫీసర్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మోసగాళ్లకు సింహ స్వప్నంగా మారారు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు. నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయననే అకున్ సబర్వాల్. సినిమా పరిశ్రమను గదగదలాడిస్తున్న మనగాడు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుని నిలబడి మత్తుగాళ్ల ముఖాలను జనానికి చూపుతున్నాడు. డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్ కు పట్టిన పీడాను వదిలించేందుకు అకున్ కంగణం కట్టుకున్నాడు. సమాజంలో హీరోలా చలమణి అవుతూ రాత్రి వేళల్లో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికి తీశారు. గతంలో చాలా మంది ఆఫీసర్లు తీగలాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం డొంక కదిలించారు. ఆయన దెబ్బకు మత్తుగాళ్ల మత్తు వదిలింది. నిజానికి అకున్ సబర్వాల్ కు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరుంది. 2001లో సివిల్స్ కు సెలెక్ట్ అయిన అకున్ నిజానికి డెంటిస్ట్. మొదట అస్సాం కేడర్ కు ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు. తన బ్యాచ్మేట్ అయిన స్మిత్ సబర్వాల్ ను పెళ్లి చేసుకున్న అకున్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు మారారు. అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఆయన ఫ్యాక్షనిస్టుల పని పట్టారు. అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డీగా పనిచేసిన ఆయన నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు. ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకుల్ అక్కడ మావోయిస్టుల నుంచి గట్టి సవాల్ను ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడం విశేషం. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన డీసీపీగా పనిచేశారు. సౌత్ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆయన నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు. తెలంగాణలో గుడుంబాన్ని నిర్మూలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. సీఎం నమ్మకాన్ని ఒమ్ము చేయని అకున్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబారహితంగా మార్చగలిగారు. తాజాగా డ్రగ్స్ పైన కన్నేసిన ఆయన మొత్తం గుట్టురట్టు చేశారు. ఆయన పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగ్లు పోలీసుల చేతికి చిక్కాయి. డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులు కూడా అకున్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు. దీంతో ఎప్పుడూ లేనంత తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయింది. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను అరికట్టారు. 1976లో పటియాలాలో జన్మించిన అకున్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది. అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. కలెక్టర్ గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అకున్ స్మిత దంపతులకు 2 పిల్లలు. అకున్ తల్లి ఇటీవలే మరణించారు. మొత్తానికి అకున్ సబర్వాల్ తన పనితీరుతో అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన మా వీడియోస్ ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.